హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ స్టైల్. ఇది నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ముందుగా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్. ఇప్పుడు మనం చూసేది రేణిగుంటలో అండి సాటర్డే బిగ్ బజార్ అనమాట, అంటే హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇక్కడ A to Z అన్ని కూరగాయలు దొరికే మార్కెట్. నేను రీసెంట్గా రేణిగుంట ట్రాన్స్ఫర్ అయ్యామండి మా ఫ్యామిలీ. సో ఇక్కడికి నుంచి వచ్చాక మేము ఒక్కరోజు కూడా సాటర్డే మీ మార్కెట్కి వెళ్ళకుండా లేము. ఎందుకంటే అంత రీజనబుల్గా అంత బాగుంటుంది ఈ మార్కెట్. చిన్నప్పుడు నాకు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి ఇలా మార్కెట్కి వెళ్ళినప్పుడు. మా సైడు ఆనియన్స్ అండి కేజీ 90 రూపీస్. ఇక్కడ ఆనియన్స్ చాలా కేజీ 50 రూపీస్, చాలా హోల్సేల్గా అమ్ముతారు. ఇక్కడ దొరికింది అట్టికాయ దొప్ప ఉంటుంది చూడండి, దాన్ని కూడా అమ్ముతారు. చాలా బాగుంటుంది ఈ మార్కెట్. చిన్నప్పుడు మాకు మా ఊరి పక్కన ప్రతి సాటర్డే మార్కెట్ పెట్టేవారండి. రోజు మా నాన్నమ్మతో వెళ్ళిపోయేదాన్ని ప్రతి వీక్ స్కూల్ నుంచి రాగానే. సో ఇక్కడ సేమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూపించినవన్నీ 20 రూపీస్ గిన్నెలో పెట్టారు కదా, అన్నీ 20 రూపీస్ వెజిటబుల్స్ అన్నీ ఏది కొన్నా 20. ఇక్కడ అందరూ ఏంటంటే రైతులు వచ్చి ఇక్కడ సేల్ చేస్తారండి. ఇదిగోండి రేణిగుంట స్టేషన్ ఇది. ఇక్కడ గేట్ ఉంటుంది కదా, గేట్ దాటితే ఇంకా పెద్ద మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నేను కాకరకాయ తీసుకున్నానండి, చాలా రోజులు తీసుకోవాలని ఉంది. అరకేజీ 20 రూపీస్, చాలా రీజనబుల్, చాలా బాగా వచ్చాయి. మేము రాజమండ్రిలో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చాలా రేట్లు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది అబ్బా ఇదే బెటర్ అని. నాకు రేణిగుంటలో నచ్చింది ఇది ఒకటే. కొంచెం మిస్ అవుతాం కానీ మార్కెట్ వల్ల చాలా లోన్లీ ఫీలింగ్ అది తగ్గుద్ది. ఎంత క్రౌడ్ ఉంటారంటే అండి, మార్కెట్కి వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలి, కాళ్ళలో బలం కూడా ఉండాలి. మీరు ఎవరైనా రేణిగుంట దగ్గరలో ఉంటే ఇది ఒకసారి విజిట్ చేయండి. నాకు తెలిసి అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, కానీ నాకు ఒకసారి తెలియని వాళ్ళకి చూపించాలని చూపిస్తున్నాను. ఇక్కడ మీకు తెలుసా అండి, ఈ రోజుల్లో కూడా 10 రూపాయలు కూరగాయలు ఇస్తారా? నేను చాలా డైనమాలో ఉండిపోయాను. ఎందుకంటే మా సైడ్ 10 రూపాయలకు పచ్చిమిర్చి కూడా ఇవ్వట్లేదండి, అలా ఉంది ఇప్పుడు వెజిటబుల్స్ రేట్లో. సో ఇక్కడ అంతా రైతులు పండించి ఇస్తారు కాబట్టి చాలా రీజనబుల్గా వస్తుంది మనకి. మన రాజమండ్రిలో యాపిల్స్ ఎలా అమ్ముతారండి? 500, 600కి అమ్ముతారు. కానీ ఇక్కడ కేజీలు. ఓకే, చాలా చోట్ల కూడా కేజీలు అమ్ముతారు, కానీ మా సైడ్ కేజీలు కాదండి, కాయలు. ఇక్కడ కేజీ కాయలు 120, 130 అలా ఒక్కొక్క దగ్గర ఒక రేట్. మనం అన్నీ చూసుకొని కొనుక్కుంటే మనకి రీజనబుల్గా వస్తే నేనైతే కేజీ 120కి తీసుకున్నాను. 9 యాపిల్స్ వచ్చాయి అలాగా. ఇక్కడ క్యాలీఫ్లవర్ చూడండి హోల్సేల్కి ఎలా పెట్టారు. అంటే ఒక్కొక్క దగ్గర 20 అన్నారు, ఒక 10 అన్నారు. అలా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ నేను మ్యాక్సిమం రైతుల దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే చిన్న వాళ్ళు పొలాల్లోంచి కష్టపడి పంపిస్తారు కదా, ఇక్కడ తెస్తారు. సో రైతుల దగ్గర తీసుకోమంటారు మా హస్బెండ్, అక్కడే తీసుకుంటాము. ఇక్కడ క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను, 10 రూపీస్ది. నేను మా హస్బెండే కదండి, మా చిన్న ఫ్యామిలీ, చాలు మాకు ఒక 10 రూపీస్ది. ఇంకా ఇక్కడ పొటాటోస్ కూడా తీసుకున్నాను, బేబీ పొటాటోస్, మా పాపకి ఎప్పుడైనా కిచడీ చేసినప్పుడు అదిని. యాపిల్స్, ఇంకా ఇవి ఎండుమిర్చి, ఇక్కడ ప్లాస్టిక్ సామాన్ బకెట్స్, టబ్స్ అన్నీ ఇంకా A to Z అండి. ఏది ఇందులో దొరకననే మార్కెట్ అంటూ ఏమి ఉండదండి. నేను ఇక్కడికి వచ్చాక చాలా చాలా నేర్చుకున్నాను. ఓకే ఇలా ఉండాలా, ఇలా చేయాలా అని. వెజిటబుల్స్ అప్పుడు ఎలా అంటే మా హస్బెండ్ తెచ్చేసేవారు, నాకు పెద్దగా తెలిసి ఉండేది కాదు అక్కడ. ఇక్కడ చూపించింది అంతా రైతులండి. ఇక్కడ పోగులు వేసి 10 రూపీస్కి అమ్ముతున్నారు. నేను ఒకటి తీసుకున్నాను. అలాగే ఇక్కడ వంకాయలు మాకు లాస్ట్ వీక్ తీసుకున్నవి చాలా ఉండిపోయాయండి. కూరగాయలు ఎందుకు నేను చాలా తక్కువ తీసుకున్నాను లేనివి. లాస్ట్ వీక్ కూడా నేను చాలా బజార్ చేశాను, అప్పుడు కూడా చాలా బాగా వచ్చాయని. ఇక్కడంతా ఇది నేను చూసి నేరేడుకాయలు అనుకున్నానండి, కానీ ఇవి ఉస్తికాయల ఏదో చెప్పారండి, వాక్కాయలు చెప్పారు. ఇక్కడ పేర్లు కూడా డిఫరెంట్గా ఉంటుందండి, అవేవో పేర్లు చెప్తారు, నాకు అంత ఐడియా లేదు. ఉస్తుకాకు ఏవో చాలా పేర్లు చెప్పారండి, నాకు అర్థం కాలేదు. అంటే మా సైడ్ లాంగ్వేజ్ ఇక్కడ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కడప కదా ఇది అంతానా. సో ఇదంతా రైతు మార్కెట్. నేను ఈ మార్కెట్ గురించి చెప్పాలంటే ఇది మేము రౌండ్ చేసుకుంటూ వస్తున్నామండి, సర్కిల్లా ఉంటుంది ఇది. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అలా ఎండ్కి అలా వెళ్తూ ఉంటుంది. సో మీ ఇటు సైడ్ వచ్చాము, ఇదంతా రైతు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే మనకి ఎండు చేపల మార్కెట్ అంతా ఉంటుందండి. ఇదంతా మసాలాలు, దినుసులు, మనకి గ్రాసరీ సామాన్. ఇక్కడ టమాటోలు కూడా చాలా హోల్సేల్గా అమ్ముతున్నారు. మేము టమాటోలు ఒకేసారి హోల్సేల్గా 5 kg 6 kg తీసుకుంటాం. మాకు 2 weeks వస్తాయి, మాకు సరిపోతాయి. ఇప్పుడు మనం చూసేది ఇది ఎండు చేపల మార్కెట్ అండి.
ఇక్కడ ఎండు చేపలు కూడా బాగా అమ్ముతారు. అంటే మేబీ చెన్నై దగ్గరలో ఉంది కదా అందుకేమో. కానీ చాలా పెద్ద మార్కెట్. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటి నుంచి వచ్చాక. మీకు వీడియో కోసమని వెళ్ళాను. మేము ఎక్కువ ఎండు చేపలు నాకు అంత తినాలనిపించదు. ఒక చేపలు తింటాం కానీ ఎండు చేపలు జస్ట్ చూపించడానికి వెళ్ళి చూసి వచ్చేసాము. ఇక్కడ 2 ఫొటోస్ తీసేసి చూసి వచ్చేసామండి. ఇక్కడ నుండి వచ్చాక ఇవి ఇక్కడ రొయ్యలు కూడా చాలా వింతగా ఉన్నాయండి. తొక్క తీసి ఎండబెట్టి ఒక ఫ్రెష్ రొయ్యలా కనబడుతుంది నాకు. మా సైడ్ చాలా వేరేలా ఉంటుంది. సో ఇక్కడ బీరకాయలు అంటే 20 రూపీస్ అంట. అక్కడ అలా గుంపులో పెట్టారు కదా, ఇవన్నీ 20. ఇక్కడ బజ్జీ మిర్చిలు చాలా టెంప్టింగ్గా ఉంటాయండి. మా సైడ్ ఇలా ఉండవు. వచ్చినప్పుడల్లా బజ్జీ మిర్చిలు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాం మీ షాప్ దగ్గర ఎప్పుడును. సో తీసుకున్నాను. ఇక ఇక్కడ అరటికాయలు, కుండలు అయితే చాలా బాగా అమ్ముతారండి ఇక్కడ. సో ఎప్పుడైనా తీసుకోవాలి వెళ్ళే ముందు. మళ్ళీ వెళ్తే ట్రాన్స్ఫర్ అయితే పగిలిపోతాయని చూస్తున్నాను తప్ప. ఇదేదో మీకు ఏదన్నా తెలిసి కామెంట్ చేయండి. ఇక్కడ పాల సేమియాలంట, మాకు తెలియదు. పాలలో వేసుకోవాలన్నారు. ఇంకా మ్యాంగోస్ కనిపించాయి. నాకు మ్యాంగోస్ అంటే పిచ్చి అండి. మ్యాంగోస్ కనిపిస్తే ఆగుతామా, మ్యాంగోస్ తీసుకొని ఇంకా ఇలా వచ్చేస్తున్నాము. ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెడతాను చూడండి. లాస్ట్లో ఇది మా హస్బెండ్ తీసుకెళ్తున్నారనమాట. నేను మోయలేకపోతున్నానంటేని సరే నన్ను వీడియో తీయన్నారు. ఏదో తీసాను. ఒక చేతితో సంచిని పట్టుకొని ఒక చేతితో వీడియో. అందరూ ఏదో నన్ను కాసేపు ఇంతగా చూస్తున్నారండి ఇది నేను చేస్తుంటేని. వీడియో ఏంటి ఈవిడ అని. అన్నీ రీజనబుల్గా ఉంటాయి కదా, ఒకసారి చూపిద్దాం మనకు కూడా, ఎవరైనా చూస్తే వెళ్తారు కదా అని. ఇక్కడ చూడండి ప్రతి పోలీసులు ఉంటారు. పెద్ద మార్కెట్ కదా, రోడ్ అంతా ఉంటారు. అండ్ రోడ్ అంతా బజార్. మ్యాంగోస్ కనబడ్డాయి ఇక్కడ చూడడానికి. ఎంత తీసుకున్నామంటే కేజీ 50 రూపాయలు ఉంది. 4 వచ్చాయి. ఇది కాలీఫ్లవర్ అండి 10 రూపీస్ 10 రూపాయలు. ఇది కేజీ 30 రూపాయలు అండి. కీరా ఇవి 10 రూపాయలు. బెండకాయలు, బంగాళదుంప 10. యాపిల్స్ కేజీ 120 అండి, 120. ఇవి మొక్కజొన్న అండి 5 20 రూపాయలు. ఇవి అర కేజీ 20 రూపాయలు అండి. కాకరకాయ ఆల్రెడీ మాకు ఇంట్లో చాలా కూరగాయలు ఉన్నాయి, వెజిటేబుల్స్ అందుకే ఇంకా తీసుకోలేదు. చూడండి 10 రూపీస్ కూడా ఈ రోజుల్లో వస్తున్నారు ఇక్కడ. ఆ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.